సమ్మర్ రాగానే చాలా మందికి సెగగడ్డలనేటివి విపరీతంగా బాధ పెడుతూ ఉంటాయి. కనీసం కొంతమంది కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సెగగడ్డలు ఎందుకొస్తాయి? ఇవి వచ్చిన తర్వాత వీటికి మనము ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్ ఏవైనా పాటించి మనం తగ్గించుకోవచ్చు. లేదునంటే ఇంకా విపరీతంగా ఉన్నట్లయితే ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, సమ్మర్ రాగానే చాలా మందికి, కొంతమందికి విపరీతమైన హీట్ బాడీ ఉంటుంది. వాళ్ళకి కావచ్చు, చిన్న పిల్లలు చాలా మందికి సెగగడ్డలనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దానికి వాళ్ళే దాన్ని పొడుచుకోవడమో, లేకపోతే ఏవేవో ప్రయత్నాలు చేసి దాన్ని ఇంకా పెద్దగా చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఇవి తగ్గడానికి మనకు మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో చాలా బాగున్నాయనేసి అన్నారు. అవునండి. అయితే మెయిన్ దీనికి ఓన్లీ హీట్ వల్లనే ఈ సెగగడ్డలొస్తాయా? లేకపోతే ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నాయా? ప్రధానంగా శరీరం అంటే హీట్ వల్ల వస్తున్నాయని చెప్పొచ్చు. హ్మ్. ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. ఈ హ్మ్. మధ్య చెప్పినటువంటి వచ్చిన ఆహార పదార్థాలు, ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. హ్మ్. వేసవికాలం వచ్చిందని చెప్పేసేసి అందరూ చలవ పదార్థాలు, చల్లగా ఉండే పదార్థాలని ప్రిఫర్ చేస్తుంటారు అవును. కదా! అక్కడే మనం తప్పులో కాలేసేస్తున్నాం లెక్క. హుహు. అప్పుడు ఎక్కువ చల్లగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకూడదు. అలా అని పాట్లో అంటే కుండలో ఉన్న నీరు చల్లటివి తాగేసేయచ్చు, ఏమవ్వదు. అలాగే పళ్ళ రసాలు డైరెక్ట్ తీసుకొని తాగేసేయచ్చు, ఏమవ్వదు. హ్మ్. అలా అందులో ఐస్ వేసి కానీ లేదా బాగా కూల్ చేసి తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఐస్ హుహు. క్రీమ్స్ తినడం, హ్మ్. అలాగే కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. దానివల్ల మరీ ప్రమాదం అన్నమాట. ఇవన్నీ మానేస్తే ఏమవుతుంది కారణాలు అన్నమాట. హ్మ్. ఇంకా చూస్తే ఎక్కువ ఎక్కువ చెమట ఎక్కువ ఎక్కడ ఆగిపోతుంది ఆ ప్రాంతంలో శరీర భాగంలో ఎక్కడైనా అవ్వచ్చు. చాలా మటుకు మెడ పైన, చెక్కిళ్ళ కింద, గొంతు దగ్గరలో లేదా భుజాల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, నడుము కిందగా, పెరుదుల పైన అవుతుంటాయి. మోకాళ్ళ కింది భాగంలో, హ్మ్. మోకాళ్ళ పై భాగంలో, మోకాళ్ళ చిప్ప దగ్గర, కింద చీలమండ దగ్గర హ్మ్. ఈ ప్రాంతాల్లో అవుతుంటాయి దాదాపుగా. హ్మ్. అక్కడే అవ్వడానికి కారణాలు ఏంటి అంటే చెమట అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది. హ్మ్. మట్టి ఏదైతే ఉందో చర్మం పైన పేరుకుపోయిన మట్టి అక్కడ ఆగుతుంది. దానివల్ల సెగ్గడ్డలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. హుహు. టెక్నికల్గా వాటిని బాయిల్స్ అని పిలుస్తుంటాం. హ్మ్. సెగ్గడ్డలు, లేకపోతే వేడి కురుపులు, కాకగడ్డలు అని వివిధ రకాలుగా చెప్తుంటారు. హ్మ్. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా. ఏది ఏమైనా వేడితో తయారైనటువంటి గడ్డలు అని చెప్పచ్చు. హ్మ్. అవి మామూలుగా ఫస్ట్ ఎర్లీ స్టేజ్ రాగానే గట్టిగా ఒక కంతిలాగా ఉంటుంది. అవును. రూపాంతరం చెంది అలాగే మెల్లమెల్లిగా సైజ్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. హ్మ్. దానివల్ల ఒకవేళ కంటి ప్రాంతంలో అయితే కన్ను నొప్పిగా ఉండి తెరవలేకపోవడం, కంటి రెప్ప పక్కన కూడా అవుతుంటాయి అంటే వేడి కంటి కురుపులు. కురుపులు గూడా మనకు అవుతుంటాయి. సెగగడ్డలేనా ఎస్, సార్? అవే అవే. ఓహ్! ఓకే. కంటి పక్కన కూడా అవుతుంటాయి, చెక్కిళ్ళ పైన అవుతుంటాయి. అందుకే చెప్పాను కదా, చెంపల హ్మ్. పైన అవుతుంటాయి, హ్మ్. పెదవుల పైన అవుతుంటాయి. ముక్కు నుంచి కిందికి జారుతూ అక్కడ చెమట ఆగిపోతుంది. హ్మ్. సహజం అన్నమాట అది. మెడ పైన, మెడ వెనక భాగంలో, చెవి వెనక భాగంలో అవుతుంటాయి. హ్మ్. అక్కడే ఎందుకు అవుతాయంటే చెమట ఆ ప్రాంతం నుంచి వెళ్తే అక్కడ ఆగిపోతుంది ఒక్కొక్కసారి. హ్మ్. అలా ఆగుతూ మైల పేరుకుపోతుంటుంది. అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి గడ్డలాగా రూపాంతరం చెందుతుంది. హ్మ్. అలా అనమాట. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇంకొక కారణం అనమాట. ఇంటర్నల్‌గా మనం తీసుకునే పదార్థాలు, వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. వేడి పదార్థాలు అంటే వేడిగా ఉన్నవని అర్థం హ్మ్. కాదక్కడ. హ్మ్. శరీరానికి ఎక్కువ వేడి శీతల కలిగించేది. పానీయాలు తీసుకుంటున్నాం. అవి ఎక్కువ వేడి చేస్తాయి. హ్మ్. వేసవి వచ్చిందని చెప్పేసి ఎక్కువ చల్లగా ఉన్నాయి తాగడానికి అందరూ ఇష్టపడుతుంటారు. హ్మ్. బాగా వేడిగా ఉంది, ఎండలో వెళ్ళి వచ్చాం, ఒక థమ్స్ అప్ చిల్డ్ ఉండాలి, ఒక స్ప్రైట్ ఇయ్యండి చిల్డ్ ఉండాలి, హ్మ్. లేకపోతే ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని అంటాం. అవేవి తినకూడదు. అది ప్రధానంగా విరుద్ధం. ఈ బాయిల్స్ అవ్వడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్, శీతల పానీయాలే. హుహు. కాబట్టి శీతల పానీయాలు అస్సలు తాగకూడదు. అలా అని కొబ్బరి బొండాలు అసలు తాగకూడదు. అది విషాహారం. ఈ మధ్య కాలంలో వాటిలో కూడా కల్తీ ఉంటుంది. ఇందాక పైన హుహు. చెప్పుకున్న మూత్రపిండాల వ్యాధులు వచ్చినప్పుడు కొబ్బరి బొండాలు తాగండి విరివిగా అని చెప్పేవాళ్ళం ఇంతకుముందు డాక్టర్స్. ఇప్పుడు హ్మ్. చెప్పట్లేదు, తాగకూడదు అని చెప్తున్నాం. హ్మ్. అలాగే ఇక్కడ కూడా కొబ్బరి బొండాలు తాగకూడదు. హ్మ్. ఎందుకంటే కొబ్బరి బొండాలు కూడా కల్తీ చేస్తున్నారు. విషం నింపేస్తున్నారు వాటికి. మొన్న మధ్య పేపర్‌లో గెజిట్ వచ్చింది. పేపర్‌లో డైరెక్ట్ వార్త వచ్చింది. ఇక్కడే హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు చెక్ చేస్తుంటే పట్టుబడింది. హుహు. కనుక ఏం కలుపుతున్నారని మనకు తెలవట్లేదు. విషం మాత్రం కలుపుతున్నారు. కాబట్టి కొబ్బరి బొండాలు తాగకూడదు హ్మ్. ఎవరు కూడా.
అలాగే కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. అది డైరెక్ట్ గెజిట్ వచ్చింది. ఏది స్ప్రైట్లో 9.5 అని, థమ్స్అప్లో 7.5 అని, ఇంకా దీనిలో 19.5 అని, ఏదో డి న్యూస్ ఏదో వచ్చింది కదా కూల్ డ్రింక్ ఈ మధ్య. అవి ఏ కూల్ డ్రింక్లో అయినా విష పదార్థం కలిసి ఉందనే చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఈ సోకాల్డ్ కంపెనీ వాళ్ళే మళ్ళీ కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు తయారు చేస్తున్నారని వార్త ఇచ్చారు. అది వేరే డిఫరెన్స్, అది మనకు అక్కర్లేదు. ఇవి వాడకూడదు అని చెప్పడానికి మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే అందులో విష పదార్థాలు కలుస్తున్నాయి. ఇవన్నీ కారణం. శరీరం దెబ్బతినడానికి, ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్సే. ఏ జబ్బు రావాలన్నా కూల్ డ్రింక్సే కారణం. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇవి తినకుండా ఉన్నంత కాలం మనకు ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. అలాగే ఈ సెగ్గడ్డలు కూడా రావు అని చెప్పచ్చు. అంతగా చల్లగా ఉండాలంటే నిమ్మరసం తాగండి, ఆరెంజ్ జ్యూస్ తాగండి, బత్తాయి రసం తాగండి, చెరుకు పానీ డైరెక్ట్ పళ్ళు తినండి, పళ్ళ రసాలు తాగండి. మళ్ళీ పళ్ళ రసాలలో పాలు, మజ్జిగ అలాంటివి కలపకూడదు. అన్నీ ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్ సెంటర్ పోతేవాడు మ్యాంగో జ్యూస్లో పాలు వేస్తాడు, మిల్క్ వేస్తాడు, ఇంకేందో వేస్తాడు. అవేవి వేయకూడదు. అలా వేస్తే మళ్ళీ విషాహారం. డైరెక్ట్ పళ్ళని పళ్ళలాగానే తినండి, మజ్జిగని మజ్జిగలాగానే తీసుకోండి. అలా తీసుకుంటే ఒంటికి చలవ, ఒంటికి మంచిది, అన్నింటికి మంచిది. అలా అన్నమాట. ఆ విధంగా ఆహారం తీసుకుంటే ఈ సెగ్గడ్డలు రావు. విషాహారం తీసుకుంటున్నాం, తినకూడని ఆహార పదార్థాలు తింటున్నాం కనుక ఈ వేడి కురుపులు, వేడి కంతులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సార్, ఈ సెగగడ్డలకు హోమ్ రెమెడీ ఏంటి ఉన్నాయి. హోమ్ రెమెడీస్ అని చూసినట్లయితే మామూలుగా గోధుమ పిండి అందరికీ తెలుసు. గోధుమ పిండి చపాతీలు చేసుకుంటాం, పూరీలు చేసుకుంటాం. ఆ గోధుమ పిండి కాస్త ఉడికించి పేస్ట్లా తయారవుతుంది. లై అంటాం, పోస్టర్స్, పేపర్స్ అంటించడానికి తయారు చేస్తాం. అలా ఉడికించిన పిండిని ఎక్కడైతే గడ్డలైనా ఆ ప్రాంతంలో ఓవర్లాప్ కవర్ చేస్తే చాలు. అలా రోజు తగ్గగా ఎవ్రీడే వెళ్తూ ఉంటే తగ్గిపోతాయి, కరిగిపోతాయి. ఇంకొక రెమెడీ, మెంతులు అందరికీ తెలుసు, పోపుల డబ్బాలో ఉంటాయి. మెంతులు కూడా పౌడర్లా చేసి అది కూడా నీ వేడి నీళ్ళలో ఉడికించి పేస్ట్లా చేసి పెట్టినట్లయితే అత్యంత త్వరగా ఈ సెగ్గడ్డల నుంచి బయటపడవచ్చు. ఈ రెండు రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి, ఇందాక గోధుమ పిండి అని చెప్పాం కదా, లై అలా ఉడికించాక బోరిక్ పౌడర్ దొరుకుతుంది బయట, క్యారమ్ బోర్డు ఆడుతుంది. ఆ వేసే పౌడర్ కాస్త ఒక చిటికెడు గోధుమ పిండిలోనే కలిపి పేస్ట్లో పెట్టేస్తే కూడా త్వరగా కరిగిపోతాయి. ఈ రెండు రెమెడీస్ చాలా బాగా అందరికీ అందుబాటులో ఉంది. మెంతులు అందుబాటులో. గోధుమ పిండితో తగ్గకపోతే మెంతులు చాలా ఎంత స్టేజ్లో ఉన్నా తగ్గిపోతాయి. అందరు ఇంకొక అపోహ ఉంటుంది, మామిడికాయలకి వేసవిలో మామిడికాయలు ఎక్కువ వస్తాయి, మామిడికాయలు తినడం వల్ల వస్తుందేమో అని కూడా కొంతమంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. మామిడి పళ్ళు తిన్నంత మాత్రాన వేడి ఉండదు. మామిడి పళ్ళు చలువ చేస్తాయి, రెబోఫ్లోవిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ చెగ్గడ్డలు రావడానికి ఇంకొక కారణం మలబద్ధకం కూడా కారణం. కాబట్టి మోషన్స్ ఫ్రీగా ఉంటాయి వేసవిలో. కాబట్టి మామిడికాయలు తినవచ్చు, సమస్య లేదు. అందరు అనుకుంటారు వేడి చేస్తాయి మామిడికాయలు, ఆవకాయలు చేస్తే ఆవ పెడతారు, మామిడికాయలు చట్నీ ఇప్పుడే పెడతారు, అవి తినడం వల్ల ఎక్కువైతున్నాయేమో అని అనుకుంటారు. అలా ఏమాత్రం కాదు, అసలు కారణమే కాదు, అపోహపడుతుంటారు చాలా. కాకపోతే వేసవిలో ఎక్కువ మార్లు నిమ్మరసం, లైమ్ జ్యూస్ కానీ, ఇతరత్ర ఆరెంజ్ జ్యూస్ కానీ, డైరెక్ట్ ఆరెంజెస్ తినవచ్చు, బత్తాయిలు తినొచ్చు, గ్రేప్స్ తినొచ్చు, దొరికిన ప్రతి పళ్ళు డైరెక్ట్గా తినొచ్చు, జ్యూస్ రూపంలో చేసుకొని తినొచ్చు. అలా తీసుకున్నట్లయితే ఒంట్లో వేడి చేరకుండా ఉంటుంది. పూర్తి కూల్ డ్రింక్స్ మానేసి ఇవి చేస్తే సెగ్గడ్డలు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకు త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మజ్జిగ తీసుకోవచ్చు, ఇంట్లో పుష్కలంగా మజ్జిగ ఉంటుంది, మజ్జిగ తీసుకోవచ్చు, పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు. టీ తాగితే కూడా వేడవదు. వేడి మీన్స్ టీ తాగితే కూడా వేడవదు. కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇది ఇందాక ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ అవి తింటే వేడవుద్ది తప్ప పాలు, టీ, కాఫీలతో వేడవదు. టీ 30 సార్లు తాగినప్పటికీ వేడవదు. 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ తాగము. అయితే ఈవెందో ఓపికంటే 30 సార్లు టీ తాగినా వేడవదు. కాఫీ 3 టైమ్స్ మించి తాగకూడదు. పాలు 2-3 టైమ్స్ అలా తాగితే వేడవదు. ఇవన్నీ చేస్తే తప్పకుండా తగ్గుతుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడున్న ఈ టిప్స్ వల్ల తగ్గిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ తగ్గలేదు,
లేతే ఆ రెమెడీస్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే ఒళ్ళన్నీ అవుతాయి. కొందరికి ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవును. అయినప్పుడు ఎక్కడ అని పెట్టలేం కదా ఇవన్నీ. అవును. ఎక్కడో 1, 2 చోట్ల అంటే నేను చెప్పిన రెమెడీస్ పనిచేస్తాయి. హ్మ్. అలా కాక ఒళ్ళంతా అవుతాయి కొంతమందికి హ్మ్. బాయిల్స్. అలాంటప్పుడు కష్టం. అలాంటప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సొస్తది. హ్మ్. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్త దోషం జరిగి హ్మ్. వేడి ఎక్కువ ప్రకోపించి ఎక్కువగా తయారై అలా రావడానికి అవకాశం. హ్మ్. అలాంటప్పుడు తప్పకుండా మాలాంటి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదిస్తే సరిపడేటటువంటి వైద్య చికిత్సా పద్ధతుల ద్వారా తగ్గించే అవకాశం ఉంది. హ్మ్. మెడిసిన్స్ బోలెడన్ని సో మెనీ మెడిసిన్స్ ఇస్ దేర్. హ్మ్. బ్లడ్ ప్యూరిఫికేషన్స్‌కి మెడిసిన్స్ ఇస్తాం. దాంతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మ.